ఎంతో మంది కూలి వాళ్ళు వరుసలో నిలబడి ఆ చేను కోస్తూ వెళ్తుంటే, కోస్తున్నటువంటి ఆ చేను నుండి కొన్ని కంకులు రాలి పడుతున్నాయి నేల మీద. దానిని పరిగా అంటారు. ఆ చేను కోస్తూ వెళుతూ ఉంటే వెన్నులు రాలి కింద పడుతూ ఉంటే, వెనక నుండి ఒక స్త్రీ రాలిపోయినటువంటి ఆ వెన్నులను పేరుకుంటూ వెళుతూ, ఆమె పేరు రూతు. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆమె వేరినటువంటి పొలము బోయజుది. అయితే ఆమె ఎక్కడ వేరింది అనగా, చేను కోయు వారి వెనుక పొలము ఆమె వేరుకొనెను. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందంటే, ఏ పొలములో రూతు పరిగ వేరిందో ఆ పొలమునకే రూతు యజమానురాలయ్యింది. ఎందుకంటే రూతు బోయాజునకు భార్య అయింది.